శ్రీలంకతో 3 వన్‌డే సిరీస్‌లో టీమిండియా వైఫల్యం కొనసాగుతూనే ఉంది. సునాయాసంగా గెలవాల్సిన తొలి వన్డేను చేజేతులారా టై చేసుకున్న రోహిత్ సేన రెండో వన్డేలో ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో పేలవమైన బ్యాటింగ్‌తో టీమిండియా 32 పరుగుల తేడాతో చిత్తైపోయింది. ఈ గెలుపుతో 3 వన్డేల సిరీస్‌లో లంక 1-0తో ఆధిక్యంతో నిలవగా, శ్రీలంక స్పిన్నర్ల ధాటికి టీమిండియా బ్యాటర్లు క్యూ కట్టారు. ముఖ్యంగా శివం దుబే, కేఎల్ రాహుల్ ఇద్దరూ కూడా డకౌట్‌గా వెనుతిరగడం టీమిండియా బ్యాటింగ్ పతనానికి కారణమైంది. ఇతర బ్యాటర్లపై అనవసరపు ఒత్తిడి పడటమే కాకుండా, ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు క్రీజ్‌లో కాసేపు నిల్చున్నా, ఎంతో కొంత పరుగులు చేసినా కూడా ఫలితం మరోలాగా ఉండేది. అయితే ఇక ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 240 పరుగులు చేసింది. అవిష్కా ఫెర్నాండో 62 బంతుల్లో 40 పరుగులు, కమిందు మెండిస్ 40 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇక భారత బౌలర్లలో సుందర్ 3 వికెట్లు, కుల్దీప్ 2 వికెట్లతో రాణించగా సిరాజ్, అక్షర్ ఒకటితో సరిపెట్టుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 42.2 ఓవర్లలోనే 208 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ రోహిత్ శర్మ 64 పరుగులతో హాఫ్ సెంచరీతో చెలరేగాడు. శుభ్మన్ గిల్ కూడా బాగానే రాణించాడు. 35 పరుగులు చేసి ఓపెనర్‌గా సత్తా చాటాడు. అక్షర్ పటేల్ 44 పరుగుల కీలకమైన ఇన్నింగ్స్ ఆడగా, మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఇక శ్రీలంక బౌలర్లలో జెఫ్రే వండర్సే 6 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా, చరిత్ అసలంక 3 వికెట్లు తీశాడు. 241 పరుగుల సాధారణమైన లక్ష్య ఛేదనకు దిగిన భారత్ ఓపెనర్లు రోహిత్ అలాగే శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఇక శుభ్మన్ గిల్ నిదానంగా ఆడుతుంటే, రోహిత్ మాత్రం తన ట్రేడ్ మార్క్ సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో అతను 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.